Welcome to Alchemy. Today topic is the Nernst equation, which is also very important topic in electrochemistry. First, Nernst equation equal delta G equal to delta G naught plus 2.303 RT log Q base 10 ఇది. Gibbs free energy at normal condition. Delta G naught means Gibbs free energy at standard conditions దగ్గర plus 2.2303 RT. R means gas constant, T means absolute temperature. Log Q. సపోజ్ ఇక్కడ బేస్ 10 కాబట్టి లాగ్ అనేది 2.303 ఉంది. లేకపోతే సపోజ్ డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ లాగ్ బేసి క్యూ అనేది ఉంటుంది. ఆర్టీ బేసి క్యూ అని 2.303 ఉంది కాబట్టి లాగ్ బేస్ 10 అనేది ఉంటుంది. As we know, delta G Gibbs free energy equal to minus NF E cell at standard conditions minus NF E naught cell plus 2.303 RT log Q. సో ఇవంతా NF కామన్గా ఉందిగా డివైడ్ చేద్దాం అన్నిటిలో ఈక్వల్గా. క్యాన్సిల్ ఇక్కడ ఏంటి డివిజన్ అనేది ఇక్కడ సేమ్ టర్మ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ న్యూమినేటర్ డినామినేటర్ ఇక్కడ సేమ్ టర్మ్ లేదు. సో ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ కూడా క్యాన్సిల్. ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది 2.303 RT by NF log Q. ఇక్కడ F మీన్స్ ఫారడే కాన్స్టెంట్ 96,500 కూలూమ్ పర్ మోల్. R గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఉంది 8.314 జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. Q ఈక్వల్ టు ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇది వచ్చి నెర్నెస్ట్ ఈక్వేషన్ ఇన్ సెల్ పొటెన్షియల్లో ఉంటుంది. ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీలో ఇట్లా డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ 2.303 RT లాగ్ బేస్ 10 క్యూ ఇక్కడ ఇట్లా ఉంటుంది. అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర అయితే ఎలా ఉంచుదాం. అట్ 25 degrees సెల్సియస్లో ఉంది. కెల్విన్స్లో చేంజ్ చేయాలంటే 273 యాడ్ చేసుకోవాలి. 273 ప్లస్ 25 యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది 298 కెల్విన్స్. ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 2.303 ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. టీ వాల్యూ ఉంది ఇక్కడ టీ వాల్యూ 298 డివైడెడ్ బై ఎన్ ఉంటుంది కెల్విన్ క్యాన్సిల్ ఎన్ ఇంటూ 96,500 కూలూమ్ పర్ మోల్ లాగ్ క్యూ. ఇదంతా మనం సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఇంత వస్తుంది. ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ at 25 degrees centigrades సెల్సియస్ దగ్గర. ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.0591 డివైడెడ్ బై ఎన్ ఈస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాగ్ క్యూబ్ బేస్ 10 at 25 degrees centigrades. ఈ ఫార్ములా అట్ నార్మల్ కండిషన్ దగ్గర అయితే ఈ ఫార్ములా ఉంటుంది. at 25 degrees centigrades దగ్గర అయితే ఇట్లా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.0591 ఎన్ డివైడెడ్ ఇంటూ లాగ్ క్యూబ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫార్ములా అనేది ఉంది. దీన్ని మనం ఇక్కడ ఇటు సైడ్ తీసుకొస్తున్నాను నేను. ఈ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఈ ఈక్వల్ టు మైనస్ ఈ నాట్. ఇప్పుడు ఈ టర్మ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టర్మ్ అనేది తీసుకొచ్చాను డివైడెడ్ బైలోకి వస్తుంది. అప్పుడు ఈక్వల్ టు మైనస్ 2.303 డివైడెడ్ బై ఎన్ లాగ్ క్యూ. ఇదిలా ఉంది వై ఈక్వల్ టు ఎంఎక్స్ ఫార్ములా నెగిటివ్ స్లోప్లో ఉంది. ఇక్కడ ఇటు తీసుకొస్తే మైనస్ అనేది అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది ఇటు కిందకి వస్తే డివిజన్ అనేది అవుతుంది. ఈ మైనస్ ఈ నాట్ ఈ డివైడెడ్ బై ఆర్టీ బై ఎఫ్ ఈక్వల్ టు మైనస్ 2.303 డివైడెడ్ బై ఎన్. ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో కాన్స్టెంట్. సో ఇట్ ఆల్సో టోటల్ టర్మ్ కాన్స్టెంట్ లాగ్ క్యూ. గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఈ మైనస్ ఈ నాట్ డివైడ్ బై ఆర్టీ బై ఎఫ్ వై ఎక్స్ వచ్చి లాగ్ బేస్ 10 క్యూబ్ నెగిటివ్ స్లోప్ అనేది ఇట్లా అనేది ఉంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈక్వేషన్. ఈ ఫార్ములాస్ సమ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇలా రాస్తామంటే ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ అట్ నార్మల్ కండిషన్స్లో చూద్దాం 2.303 RT by NF log reduction by oxidation or equal to E naught minus RT by NF log product like reduction by oxidation log base E
ఇక్కడ బేస్ 10 అయితే 2.303 ఉంటుంది. ఇది బేస్ ఈ నుంచి బేస్ 10కి రావాలంటే మల్టిప్లైడ్ విత్ 2.303. నేను ఇట్లా రాసుకుంటాం నార్నెస్ట్ ఈక్వేషన్ ఫామ్. ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూ ఇట్లా ఇచ్చారు, మనకి ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మైనస్ ఈ నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూద్దాం సేమ్ దీని నుంచి. ఇక్కడ ప్లస్ ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఈ మైనస్ ఈ నాట్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ డివైడెడ్ బై ఎన్ఎఫ్ బేస్. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇది మొత్తం ఎక్స్పోనెన్షియల్లో ఉంది, బేస్ లాగరిథమ్ అనేది. ఇక్కడ మనకి దేని వాల్యూ ఇచ్చారు, ఆక్సిడేషన్ బై రిడక్షన్. ఇక్కడ రిడక్షన్ బై ఆక్సిడేషన్ ఉంది. సో లాగరిథంలో న్యూమరేటర్ డినామినేటర్ అనేది రివర్స్ అయితే నెగిటివ్ అనేది వస్తుంది. సో ఆర్టీ బై ఎన్ఎఫ్ లాగ్ ఆక్సిడేషన్ బై రిడక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ ఈ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ రాస్తున్నాను RT by NF log E square. Log and exponential cancel అవుతుంది, that equal to 2RT by NF. E minus E naught value equal to 2RT by NF. ఇట్లా very simple questions ఇస్తారు CSI net examination. నార్నెస్ట్ ఈక్వేషన్ మీద ఇలా ఇచ్చారు. ఆక్సిడేషన్ బై రిడక్షన్ బై ఆక్సిడేషన్ రాసాం, రివర్స్ అవుతుంది కాబట్టి లాగరిథమిక్ ఫంక్షన్ అనేది మైనస్ అని ఉంటుంది, మైనస్ ప్లస్ అవుతుంది 5. ఇక్కడ ఈ నేను ఎక్స్పోనెన్షియల్ ఈ ఎందుకు తీసుకుంటే ఇక్కడ ఈ అనేది ఉంది కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్లో ఈక్వేషన్ తీసుకున్నాను. అదర్వైజ్ ఈ ఈక్వేషన్ అనేది యూస్ చేసుకుంటాం బేస్ 10 లాగ్ బేస్ 10 ఉంటే. అండ్ అప్లికేషన్ ఆఫ్ సెల్ పొటెన్షియల్ అనేది చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KEQ ఉంది. ఈక్వల్ టు E0 ఎట్ 25 degrees సెంటిగ్రేడ్స్ దగ్గర మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్వల్ టు E0 మైనస్ 0.0591 డివైడెడ్ బై n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాగ్ బేస్ 10 క్యూబ్. అట్ ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర ఏమవుతుందంటే డెల్టా G గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అట్ నార్మల్ కండిషన్ 0 అవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది, Q టెన్స్ టు ఈక్విలిబ్రియం అవుతుంది. అప్పుడు ఇక్కడ 0 ఉంటుంది, E0 మైనస్ ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర 0.0591 డివైడెడ్ బై n లాగ్ KEQ. ఈ టర్మ్ అనేది ఇటు వస్తుంది కాబట్టి మైనస్ టర్మ్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి E0 ఈక్వల్ టు మైనస్ 0.0591 డివైడ్ బై లాగ్ KEQ. అట్ ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర అయితే దీని వాల్యూ ఇట్లా ఉంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మీన్స్ అట్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ఈ ఫార్ములా యూస్ చేస్తాం. KEQ మీన్స్ A ప్లస్ B గివ్స్ టు C ప్లస్ D అయితే K ఈక్విలిబ్రియం ఏంటంటే ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. CD divided by concentration of A into concentration of B. Please comment and like and subscribe. Thank you for watching.